माताजी हरे दंडवत प्रणाम कृष्ण माताजी। माताजी దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. మాతాజీ హరే కృష్ణ. అందరూ మ్యూట్ లో హరే ఉండండి. కృష్ణ మనం మాతాజీ దండవత్ క్లాస్ ప్రణామం. స్టార్ట్ చేసేద్దాం. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ దండవత్ ప్రణామాలండి. అందరికీ తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవానికి జై, వామనదేవ్కి జై, పరశురామ్ భగవాన్కి జై, పంచతత్వాకి జై, గౌర్నితాయికి జై, జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై, పతిత పావన చేపతాక స్వామి గురు మహారాజ్కి జై. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఈరోజు మనం సేమ్ థీమ్‌లో కృష్ణ అన్నిటికీ మూలము అనే దాని గురించి మనం గత 4 రోజులుగా ఇది 4గో రోజు చర్చించుకుంటున్నాం కదా! దాని కంటిన్యూషనే. ఈరోజు మన శ్లోక 14వ అధ్యాయం 27వ శ్లోకం. 14.27 14వ అధ్యాయం 27వ శ్లోకం భగవద్గీత నుండి. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. అమృతమును, అనశ్వరమును, శాశ్వతమును, చరమ సుఖపు సహజ స్థితియును అగు నిరాకార బ్రహ్మమునకు నేను మూలాధారమును. ఇంకొకసారి భావం చదువుతానండి. అమృతమును, అనశ్వరమును, శాశ్వతమును, చరమ సుఖపు సహజ స్థితి అగు నిరాకార బ్రహ్మమునకు నేను మూలాధారమును. ఇక్కడ మనం గత కొద్ది రోజులుగా ఏం చర్చించుకుంటున్నామంటే భగవంతుడిని ఆయన మూలము అని చెప్పడానికి మనం వేరియస్ రిఫరెన్సెస్ చూస్తున్నాం అనమాట. భగవద్గీతలో ఎక్కడెక్కడ భగవంతుడి గురించి భగవంతుడే మూలము అని చెప్పారో అలాంటి శ్లోకాలన్నీ మనం చూస్తున్నాం కదా! అలాగే ఈరోజు 27వ శ్లోకంలో ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే చాలామంది అంటే ఈ శ్లోకము ఎవరైతే నిరాకారవాదులు ఉంటారు కదా! వాళ్ళకి చాలా మనం ఎప్పుడైనా ఎవరైనా వచ్చి భగవంతుడికి ఆకారం లేదు, భగవంతుడంటే జస్ట్ ఒక జ్యోతి మాత్రమే అలా అన్నప్పుడు మనం ఈ శ్లోకాన్ని చెప్పొచ్చనమాట. భగవంతుడికి ఏ ఏ బ్రహ్మజ్యోతి గురించైతే ఆ నిరాకారవాదులు మాట్లాడుతున్నారో, ఆ బ్రహ్మజ్యోతికి మూలాధారాన్ని నా నుంచే అది వస్తుంది అనే విషయాన్ని భగవంతుడి నుంచి వస్తున్నట్టు అక్కడ చెప్తున్నారనమాట. అయితే ఆ నిరాకార బ్రహ్మము గురించి ఏం చెప్తున్నారు? అమృతము లాగుంటుంది. తర్వాత అవ్యయము. ఎప్పుడు కూడా అది క్షీణించబడదనమాట. నాశనం కానిది. అది అవ్యయము. తర్వాత శాశ్వతంగా ఉంటుంది అని చెప్తున్నారనమాట. నిత్య శాశ్వతంగా ఉంటుంది. తర్వాత ధర్మస్య సహజ స్థితిని కలిగి ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ తర్వాత అది సుఖము సుఖస్య అనే విషయాన్ని చెప్తున్నారు. సౌఖ్యము. ఇవన్నీ దాని క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. బ్రహ్మజ్యోతి క్యారెక్టరిస్టిక్స్. అలాంటి బ్రహ్మజ్యోతికి లక్షణాలన్నమాట. దానికి అది ఎవరి నుంచి వస్తుందంటే ఆ బ్రహ్మజ్యోతి అనేది భగవంతుడి నుంచి వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారు. ఎందుకంటే ముందు శ్లోకంలో కృష్ణ ఏం చెప్పారంటే భగవంతుడు ఏం చెప్తున్నారంటే మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుత సేవయందు నిమగ్నమగువాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. ఇక్కడ ఏంటంటే ఎవరైతే కంప్లీట్‌గా పరిపూర్ణమైన భక్తియుత సేవ ఎవరైతే భగవంతుడికి చేస్తారో వాళ్ళు ఈ త్రిగుణాలన్నిటినీ కూడా
చాలా ఈజీగా దాటేస్తారు. దాటి వాళ్ళు బ్రహ్మభావంను పొందుతారు అని చెప్తున్నారు. అందుకని ఆ బ్రహ్మ అనే దానికి ఆ బ్రహ్మభావము అంటే బ్రహ్మజ్యోతిని వాళ్ళు పొందుతారు అని అంటున్నారు. బ్రహ్మజ్యోతిని పొందడం అని కాదు. బ్రహ్మజ్యోతిని పొందడము అంటే ఎగ్జాక్ట్‌గా ఇక్కడ ప్రభుపాదులు వారు ఈ శ్లోకం భాష్యంలో ఏం చెప్తున్నారంటే, బ్రహ్మజ్యోతిని పొందడము అంటే, ఆ క్వాలిటీస్‌ని పొందుతారు. అంటే ఈ త్రిగుణాలన్నిటిని దాటుకుంటూ దాటి తర్వాత వాళ్ళు ఎన్నో భగవంతుడిలో ఉండే లక్షణాలని వాళ్ళు కూడా పొందుతారు అని చెప్తున్నారనమాట. ఆహ్, తర్వాత అలాంటి ఆ బ్రహ్మజ్యోతికి బ్రహ్మానికి కూడా నిరాకార బ్రహ్మమునకు కూడా నేనే మూలాధారాన్ని, భగవంతుడు మూలాధారము అనే విషయాన్ని ఇక్కడ 27వ శ్లోకంలో చెప్తున్నారు. అయితే ఇప్పుడు కృష్ణుడిని మనం అర్థం చేసుకోవాలి అనంటే అయితే నిరాకారవాదులు చెప్తున్నది రాంగా అంటే వాళ్ళు అర్థం చేసుకునే విధానం రాంగ్ అన్నమాట. ఇప్పుడు భగవంతుడు అనంటే మనం భగవద్గీత స్టార్టింగ్‌లో నుంచి చదువుతున్నాం. ఈవెన్ మనకి భాగవతంలో కూడా వచ్చిందన్నమాట. భాగవతంలో ఏం చెప్తుంది? వదంతి తత్వవిదస్తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శక్యతే. ఇక్కడేం చెప్తున్నారంటే భగవంతుడికి 3 యాస్పెక్ట్స్ ఉంటాయన్నమాట. భగవంతుడిని ఆ పరమ సత్యాన్ని అర్థం చేసుకోవాలి అంటే బ్రహ్మము, తర్వాత పరమాత్మ, మూడవది భగవాన్. ఈ 3 ఆహ్, లక్షణాల గురించి, 3 యాస్పెక్ట్స్ గురించి ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి భగవంతుడి గురించి కంప్లీట్‌గా నాలెడ్జ్ వచ్చినట్టన్నమాట. ఇప్పుడు ఓన్లీ నిరాకారము అంటే భగవంతుడు అంటే ఓన్లీ బ్రహ్మజ్యోతి వరకు మాత్రమే ఎవరైనా అర్థం చేసుకుంటే వాళ్ళ చదువు ఎలాంటిదంటే ఇప్పుడు నార్మల్‌గా ఎల్‌కేజీ నుంచి 10థ్ చదువు స్కూల్ స్టడీస్ లాంటిదనమాట. తర్వాత ఎవరైతే ఆ పరమాత్మ గురించి తెలుసుకుంటారో వాళ్ళకి వాళ్ళ జ్ఞానం ఎలాంటిది అనంటే కాలేజ్‌లో చదివారు వాళ్ళు. గ్రాడ్యుయేషన్ వరకు మాత్రమే చదివినట్టనమాట. ఎవరైతే భగవంతుడి గురించి కంప్లీట్‌గా అర్థం చేసుకుంటారో వాళ్ళ జ్ఞానం దేనితో సమానం అంటే పీహెచ్‌డీ చేసినట్టనమాట. అలా 3 రకాలుగా ప్రభుపాదుల వారు ఆహ్, మనకి మంచి ఎగ్జాంపుల్స్‌తో చెప్పారనమాట. నెక్స్ట్ ఇంకా సన్ ఎగ్జాంపుల్ గురించి కూడా చెప్పారు. సూర్యుడు ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు సూర్యుడు ఉంటాడు కదా! మనకి ఎప్పుడు ప్రతిరోజు మనకి మార్నింగ్ అవ్వగానే ఉదయం అవ్వగానే మనకి ఆ రశ్మి అనేది వస్తూ ఉంటుంది. ఆహ్, ఆ సూర్య రశ్మి, ఆ వెలుగు భగవంతుడి నుంచి వచ్చే సూర్య భగవానుడి నుంచి వచ్చే ఆ వెలుగు దేనితో సమానం అంటే బ్రహ్మన్ ఫీచర్‌తో సమానమన్న. బ్రహ్మముతో సమానము. నెక్స్ట్ ఆ ప్లానెట్ ఉంటది గదా! ఆ గ్రహం ఉంటుంది కదా! సూర్యగ్రహం అదేమో దతో పరమాత్మని అర్థం చేసుకోవడం అన్నమాట. ఓన్లీ ప్లానెట్ గురించి మనం అర్థం చేసుకుంటే. అలా కాకుండా ప్రతి దానికి కూడా సూర్యుడు అంటే ఒక పర్సనాలిటీ ఉంటారు అని ఎవరైతే అర్థం చేసుకుంటారో సూర్యుడంటే వెలుగు మాత్రం కాదు. సూర్యుడు ఒక గ్రహం మాత్రము కాదు. అంతకు మించి ఇంకా ఉంది. అది ఏంటి అనంటే సూర్యుడనేవాళ్ళు ఒక పర్సనాలిటీ, ఒక వ్యక్తి అన్నమాట. ఎవరైతే అదే అర్థం చేసుకుంటారో వాళ్ళ వాళ్ళు అది ఈక్వల్ టు భగవంతుడిని అర్థం చేసుకోవడం అన్నమాట. అలా ప్రభుపాదుల వారు దీనికి మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఒక కొండ తీసుకుంటే దూరం నుంచి చూసినప్పుడు మనకు ఆ కొండ ఎలా కనిపిస్తుందండి? అక్కడ ఏదో కొన్ని రాళ్ళు అన్నీ పెద్ద పెద్ద రాళ్ళవి ఉన్నాయి అని అనుకుంటాం. అంతకు మించి ఇంకా తెలీదన్నమాట. అలాగే ఏంటంటే ఎప్పుడైతే మనం కొంచెం దగ్గరికెళ్లి చూస్తే అదే కొండ మనకి ఆ కొండలో ఉన్న రకరకాల చెట్లు కనిపిస్తాయన్నమాట. అప్పుడు మన జ్ఞానం ఎంతవరకొస్తుంది? కొండ అంటే పెద్ద పెద్ద బండరాళ్ళు మాత్రమే కాదు. ఇక్కడ కొన్ని వృక్షాలు, మొక్కలు కూడా పెరుగుతాయి అనే విషయం మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్‌లో ఏంటి? కొండ ఇంకా మరి దగ్గరికెళ్లి చూసామనుకోండి అప్పుడు మనకి ఏం అర్థమవుతుందంటే కొండంటే రాళ్ళు, చెట్లు మాత్రమే కాదు. ఇంకా ఈ కొండ మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. ఇక్కడ ఎన్నో జంతువులు కూడా నివసిస్తున్నాయి. ఇక్కడ దొరికే మొక్కల్లో, చెట్లలో కొన్ని మనకి మెడిసినల్ పర్పస్ కోసం అంటే మనకి వ్యాధులు ఏవైనా నయం చేయడానికి అలాంటి వాటికి కూడా ఉపయోగపడుతుంది అని మనకి క్లారిటీ వస్తుందనమాట. అంటే ఇప్పుడు ఎవరి జ్ఞానం కంప్లీట్ అని చెప్పగలం. ఎవరైతే దగ్గర నుంచి కొండను చూసారో వాళ్ళ జ్ఞానం కంప్లీట్ అన్నమాట. అదే రకంగా ఎందుకు అక్కడ
వాళ్ళకి కొండంటే జస్ట్ బండరాళ్ళని అనుకోవడం లేదు. కొండ అంటే దానివల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. అలాగే ఏంటంటే భగవంతుడు అనంటే ఈ 2 రకాల జ్ఞానము ఎవరి జ్ఞానమైతే బ్రహ్మజ్యోతి దగ్గర ఆగిపోయిందో, ఎవరి జ్ఞానమైతే పరమాత్మ దగ్గర ఆగిపోయిందో, ఈ రెండిటి జ్ఞానము కూడా ఎవరైతే భగవంతుడంటే ఒక కంప్లీట్ పర్సనాలిటీ. అన్నిటికి ఆధారం ఆయనే. అన్నీ ఆయన నుంచే వచ్చాయి. ఈ ఆధ్యాత్మిక ప్రపంచం, భౌతిక ప్రపంచం ఇవన్నిటికి ఆధారం ఆయనే అని ఎవరైతే కంప్లీట్‌గా తెలుసుకుంటారో వాళ్ళు ఈ రెండిటి గురించి కూడా అంటే బ్రహ్మము గురించి, తర్వాత పరమాత్మ గురించి కూడా తెలిసిన వాళ్ళు అవుతారనమాట. అంటే ఇది అన్నీ ఇందులో ఇంక్లూడ్ అయ్యున్నట్టనమాట లక్షణాలన్నీ. ఆ రకంగా చెప్పారు. నెక్స్ట్ ఇంకా మనం ఒక ట్రైన్ ఎగ్జాంపుల్ కూడా విన్నాం ఇంతకుముందు. ఆ ట్రైన్ ఎగ్జాంపుల్‌లో ఏం చెప్తున్నారండి, ఇంతకుముందు పాత రోజుల్లో ఎప్పుడో బ్రిటిషర్స్ టైమ్‌లో మనకి ఫస్ట్ టైమ్ మన దేశానికి ట్రైనొచ్చినప్పుడు ఒక గ్రామంలో ఉండే వాళ్ళ దాంట్లో ముందు టెస్ట్ రన్ చేస్తారు గదా! వాళ్ళ ఊరికి ఒక ట్రైన్‌ని పంపిస్తారనమాట. అయితే దూరం నుంచి వాళ్ళు ఆ ట్రైన్ రావడాన్ని చూసి, ఆ ట్రైన్ అంటే పెద్ద సౌండ్ చేసుకుంటూ వస్తుంది. ఎవరసలు ఊర్లో వాళ్ళందరూ భయపడిపోతారు. ట్రైన్ అంటే ఏంటో తెలీదు. అమ్మో! ట్రైన్ అంటే ఏంటి? అదేమైనా పెద్ద వేరే గ్రహాంతర వాస అలా ఏవో అనుకుంటారనమాట. ఎప్పుడైతే వాళ్ళు ఆ ట్రైన్‌ని కొంచెం పెద్ద సౌండ్ చేస్తూ, కొంచెం దూరం నుంచి చూస్తాడనమాట ఒకతను. చూసి ఊర్లో వాళ్ళకి పరిగెత్తుకుంటూ వెళ్లి చెప్తాడు. ట్రైన్ అంటే అదొక రకంగా ఉంది. చాలా భయంకరంగా ఉంది. ఒక లైట్ తల మీద పెట్టుకొని ఇలా వస్తుంది. పెద్ద సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్ చాలా భయంకరంగా ఉంది అని చెప్తాడనమాట. అందరూ భయపడతారు. అయితే అందులో మళ్ళీ ఇంకొంచెం తెలివైన వాడు ఏం చేస్తాడంటే, లేదు ఇంకా ఏదో ఉంటుంది. అది జస్ట్ ఒక భూతం అయితే మనకి ఈ పాటికి ఏమైనా చేసుండాలి కదా! అంత దూరం నుంచైనా అది ఏమైనా చేసుండాలి కదా! మనకేం చేయలేదు అనంటే, ఏదో ఉంది దానిలో అని అనుకుని మళ్ళీ ఇంకొకడిని పంపిస్తారనమాట. అతను వెళ్తాడు. అతను వెళ్లి ఇంకొంచెం దగ్గర నుంచి చూస్తాడనమాట. చూసినప్పుడు అతనికి ఆ లైట్ సౌండ్ మాత్రమే కాకుండా కంపార్ట్మెంట్స్ అన్నీ కనిపిస్తాయి. ఓహ్! ట్రైన్ అంటే ఇదొక ఏదో బాక్సులు లాగుంది. లైట్ ఉంది, సౌండ్ ఉంది అని ఆ విషయాన్ని తీసుకొనొచ్చి ఊర్లో వాళ్ళకి చెప్తారనమాట. అయితే ఆ ఊర్లో ఇంకొంచెం అందరికంటే మంచి తెలివైన వాడు ఒకడున్నాడనమాట. అతన్ని పంపిస్తారు. "ఈసారి నువ్వెళ్లి చూడు ఏంటి" అని. సరే అతను వెళ్లి చూస్తాడు. వెళ్లి చూసిన తర్వాత ఆ ట్రైన్‌లోకి ఎంటర్ అవ్వడము, డ్రైవర్‌తో మాట్లాడడం, ఆ ట్రైన్ గురించి కంప్లీట్‌గా డీటెయిల్స్ తెలుసుకొని మళ్ళీ ఊర్లోకొచ్చి చెప్తాడనమాట. అయితే ఈ ముగ్గురు కరెక్టే. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఇద్దరికి వచ్చిన జ్ఞానం అనేది చాలా లిమిటెడ్. తర్వాత అది కంప్లీట్ నాలెడ్జ్ కాదనమాట. ఆ మూడో వ్యక్తి ఎవరైతే వెళ్లి ట్రైన్ అంటే అది భూతము కాదు, దెయ్యము కాదు. అదొక మనుషుల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి, లేకపోతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి తీసుకొనెళ్ళడానికి యూజ్ అవుతుంది. అంతేకాదు సామాన్లు కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ఏవైనా సరుకులు అలాంటివన్నీ తీసుకొనెళ్ళడానికి యూజ్ అవుతుంది. దానంతట అది నడవదు. అది మనలాగా కాదు. అది జీవి కాదు. దాన్ని నడపడానికి ఒక డ్రైవర్ ఉన్నాడు. అలా ఇవన్నీ విషయాలు తెలుసుకొని వచ్చాడు గదా! వాళ్ళ జ్ఞానం కరెక్ట్ అన్నమాట. ఆ రకంగా కంప్లీట్‌గా ఎవరైతే ఇంత తెలుసుకుంటారో వాళ్ళ జ్ఞానం అనేది కంప్లీట్ నాలెడ్జ్ అయినట్టు అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారంటే అయితే మనకి ఈ ఈ జ్ఞానం అనేది ఎప్పుడైతే ఆహ్, య జ్ఞా ఇప్పుడు జ్ఞానయోగీస్ ఉంటారు కదా! జ్ఞానయోగులుంటారు కదా! వాళ్ళేం చేస్తారు? ఓన్లీ ఈ బ్రహ్మన్ ఫీచర్ గురించి మాత్రమే తెలుసుకుంటారనమాట. తెలుసుకొని నిరంతరం వాళ్ళు భగవంతుడి యొక్క ఆహ్, హ్మ్, ఆహ్, జ్యోతి ఉంటుంది కదా! దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. అయితే మా వీళ్ళకి మేము వెళ్ళే ఆ డివోటీస్ సర్కిల్‌లో ఒక మాతాజీ ఉన్నారనమాట. ఆ మాతాజీ వాళ్ళ కోడలు ఈ బ్రహ్మకుమారీస్ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారనమాట. అయితే ఆవిడ మాతాజీ చెప్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద చార్ట్ లాంటిది పెట్టుకొని ఒక లైట్ దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటారట. కంటిన్యూయస్‌గా ఆ లైట్‌ని చూస్తూ వాళ్ళ ధ్యానంలోకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. అయితే మనం ఎంతసేపు అలా ఉండగలం? ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌ని మనం కంటిన్యూయస్‌గా చూస్తూ ఉంటే కొంతసేపు పోయాక మనకు తలనొప్పొస్తుంది. లేకపోతే వాళ్ళు కళ్ళు మూసుకొని ఏదో మెడిటేట్ చేస్తూ ఉంటారు. అయితే మనం అసలు మైండ్‌ని కంట్రోల్ చేయడం అర్జునుడు లాంటి గొప్పవాడే మైండ్‌ని కంట్రోల్ చేయడం చాలా
కష్టమని చెప్పినప్పుడు, మనం ఒక లైట్ మీదో లేకపోతే ఏమీ లేని ఒక డార్క్‌గా ఉన్న మన కళ్ళు మూసుకుంటే ఏం కనిపిస్తుందండి? డార్క్‌గా కనిపిస్తుంది. దాని మీద ఫోకస్ చేయడం ఇవన్నీ ఏంటంటే కరెక్ట్ ప్రాసెస్ కాదనమాట. కొన్ని రోజులు మనం ఉంటాము. తర్వాత మనం దాని నుంచి డీవియేట్ అయిపోతాము. అయితే ఇంకా ఏమవుతుంది మనం ఒకవేళ ఈ జ్ఞానులు ఎవరైతే ఉన్నారో నార్మల్‌గా కాకుండా వాళ్ళు చాలా సిన్సియర్‌గా వాళ్ళు భగవంతుడికి సారీ వాళ్ళు చేసే దానిలో వాళ్ళు బాగా చేస్తున్నారనుకోండి. వాళ్ళు ఏ ప్రాక్టీస్ అయితే ఫాలో అవుతున్నారో దాన్ని వాళ్ళు బాగా చేస్తున్నారనుకోండి. ఏమవుతుందంటే వాళ్ళకి భగవంతుడు బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళడానికి ఛాన్స్ దొరుకుతుందనమాట. అయితే అక్కడ బ్రహ్మజ్యోతి దగ్గరికి వెళ్తారు. కాకపోతే ఏంటంటే, వాళ్ళకక్కడ యాక్టివిటీ ఏం ఉండదు. మామూలుగా మనం భగవద్గీత సెకండ్ చాప్టర్‌లో కూడా రెండవ అధ్యాయంలో కూడా నేర్చుకున్నాం. మనకి ఇది ఎలా ఉంటుందంటే, ఈ ఆత్మ అనేది మనకి మన ఆత్మ చాలా యాక్టివ్‌గా ఉంటుందనమాట. మనం ఏ పని చేయకుండా ఒక దగ్గర ఖాళీగా కూర్చొని అలా ఉంటామంటే అవ్వదు. మనం ఖాళీగా మన బాడీ ఖాళీగా కూర్చున్నా, మన సటిల్ బాడీ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుందనమాట. ఆ రకంగా ఏంటంటే, ఈ బ్రహ్మజ్యోతిలో ఉండే వాళ్ళు అలా బ్రహ్మజ్యోతిలో ఉంటారు. కాకపోతే ఏంటంటే, వాళ్ళకి ఒక టైం చేయడానికి ఏమి ఉండదు. ఇంకా ఏం చేస్తారు? ఎంతసేపు అక్కడుంటారు. ఉండి, 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 ఉండి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చేస్తారనమాట. ఈ భూమి మీదకొచ్చిన తర్వాత అంటే ఈ మధ్యలోకంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే మంచి డివోటీస్ అసోసియేషన్ వాళ్ళకి ఇన్ కేస్ దేవుడి దయ వల్ల కానీ దొరికితే ఏమవుతుందంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్‌కి వెళ్తారనమాట. కృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడు అంటే ఆయన ఒక లైట్ మాత్రమే కాదు. ఆయన ఒక వ్యక్తి అని తెలుసుకుంటారనమాట. అయితే ఈ ఎవరైతే ఈ నిరాకారవాదులుంటారో, మాయావాదులుంటారు గదా! ఏంటంటే 2 రకాలనమాట. ఒకళ్ళు బ్రహ్మవాదులు, ఇంకొకళ్ళేమో నిరాకారవాదులు, మాయావాదులనమాట. అయితే ఈ ఈ హ్మ్, ఈ ఎవరైతే ఈ బ్రహ్మవాదులుంటారో వాళ్ళేంటంటే భగవంతుడి మీద నమ్మకం ఉంది. కాకపోతే భగవంతుడికి సేవ చేయడము ఇవన్నీ చెయ్యరనమాట. వీళ్ళు కొంతవరకు ఓకే. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ అయినా సరే వాళ్ళకి భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల సాంగత్యం దొరకొచ్చు. దొరికి వాళ్ళ సాంగత్యం వల్ల వాళ్ళు ఇది కంప్లీట్ నాలెడ్జ్ కాదు. భగవంతుడంటే ఒక జ్యోతి, బ్రహ్మజ్యోతి కాదు. భగవంతుడంటే ఆయనకి చాలా సుందరమైన రూపం ఉంది అని అర్థం చేసుకుంటారు. ఆయనని చేరుకోవాలి అనంటే జస్ట్ ఆయన మీద కూర్చొని మెడిటేషన్ చేయడం కాదు. నవవిధ భక్తి చేయాలి. భగవద్భక్తుల గురించి తెలుసుకుంటారు. వాళ్ళు ఎలాగ వాళ్ళ లైఫ్‌ని భగవంతుడి యొక్క భక్తులు వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు ఎలాగా భక్తి మార్గం ఎంచుకొని వాళ్ళు ఎలా ముందుకెళ్లారు, భగవంతుడి ఆహ్, ప్రేమకి ఎలా పాత్రులయ్యారు, ఇవన్నీ తెలుసుకుంటారనమాట. వాళ్ళ వే ఆఫ్ మారుతుంది. కానీ ఈ మాయావాదులుంటారు కదా! వాళ్ళేంటంటే, వాళ్ళకి అసలు వాళ్ళకంటే ఒక సుపీరియర్ అథారిటీ ఉంది అని నమ్మడం అనేది ఇష్టం ఉండదు. సేవ అనేది ఇష్టం ఉండదు. అందుకే వాళ్ళకేమవుతుందంటే, భగవంతుడు వాళ్ళు చాలా అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ అన్నీ చేస్తూ ఉంటారనమాట. వాదనలకి దిగి, భగవంతుడి పట్ల, ఆయన భక్తుల పట్ల వాళ్ళు ఎంతో ఆహ్, ఆహ్, బాగా ఏమంటారు, చాలా భగవంతుడి పట్ల దూషిస్తూ ఉంటారనమాట వాళ్ళు. భగవంతుడిని ద్వేషిస్తూ ఉంటారు. ఎలాగ పడితే అలా మాట్లాడతారు. అపరాధాలు చేసేస్తారనమాట. మాకు చిన్నప్పుడు మా క్లాస్‌లో ఒక క్రిస్టియన్ అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒకసారి వాళ్ళందరూ చర్చ్‌కెళ్తూ ఉంటే మమ్మల్ని కూడా తీసుకొనెళ్లారనమాట. అయితే ఇంకా చర్చ్‌కెళ్ళాము, వచ్చారు బానే ఉంది. అంతా బానే ఉంది. చిన్న పిల్లలం మాకేం తెలీదు. మేము వాళ్ళు రమ్మన్నారు. ఏదో సరదాగా గుడికెళ్ళినట్టు ఎళ్ళాము. అక్కడ అక్కడ పరిస్థితులంతా చూసాము. అక్కడ ఎలా ఉందంటే అందరూ ఇలాగా తలపై నుంచి ఇలా కప్పుకొని లేడీస్ అందరూ సెపరేట్‌గా కూర్చున్నారు. జెంట్స్ అందరూ సెపరేట్‌గా కూర్చొని అందరూ ఒక టైంలో హ్మ్, అందరూ కూర్చొని ఏడుస్తున్నారనమాట. ప్రోగ్రామ్ అంతా ముందేదో ప్రవచనంలాగా ఏదో జరిగింది. ఎండింగ్‌లో అందరూ ఇంక కూర్చొని ఏడవటం స్టార్ట్ చేశారనమాట. అదేంటి అనంటే వాళ్ళు భగవంతుడి ముందు వాళ్ళ తప్పులన్నీ ఒప్పుకుంటున్నట్టంట. తప్పులన్నీ ఒప్పుకున్నప్పుడు ఏం చేయాలి? మళ్ళీ నెక్స్ట్ రోజు నుంచి అవన్నీ చేయకూడదు. కానీ వాళ్ళేం జేస్తున్నారు మళ్ళీ రొటీనే వాళ్ళు ఏమైనా అంటే ఏమంటారు యేసుక్రీస్తు మనం చేసినవన్నీ తీసేసుకుంటాడు. ఆయన చాలా వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ అత్త ఇవన్నీ చెప్తుందనమాట. మా మా యేసుక్రీస్తు చాలా ఆయన అన్నీ దయామయుడు. ఆయన అన్నీ తీసేసుకుంటాడు. మనం చేసిన పాపాలు అవన్నీ
మీరేంటి? మీరేం చేస్తారు? మీరు విగ్రహాలకి వాటికి పూజ చేస్తూ ఉంటారు. ఏదేదో మాట్లాడారనమాట ఇంకా. ఆ ఏజ్‌లో అంత చిన్న ఏజ్‌లో కూడా అవి వినడానికి చాలా కష్టంగా అనిపించిందనమాట. ఏంటి ఇవన్నీ ఏం మాట్లాడుతున్నారు? సరే వాళ్ళ దేవుడు వాళ్ళు గొప్ప అని చెప్పుకోనివ్వండి. అయినా యేసుక్రీస్తు కూడా ఎప్పుడు నేను దేవుడినని చెప్పుకోలేదు. ఆయన జీసస్ ఎప్పుడు ఏం చెప్తారు? నేను దూతని అని చెప్తారు. లేకపోతే నేను భగవంతుడి బిడ్డని అని చెప్తారు. అంతేగాని నేనే దేవుడిని, నాకందరూ పూజించండి. మీరు చేసిన ఇప్పుడు డివోటీస్ అనేవాళ్ళు అలా ఉంటారనమాట. ఎవ్వరు ఎన్ని పాపాలు చేసినా అవన్నీ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. అంతేకాని ఆహ్, మీరు రిటర్న్‌లో అన్నీ ఇంకా ఎప్పుడు అవే చేస్తూ ఉండండి. నేనున్నాను కదా! నేను చూసుకుంటాను. మీకు నచ్చినట్టు మీరు ఉండండి అని ఎవ్వరు ఏ డివోటీ కూడా చెప్పరు. ఎందుకలా తీసుకుంటారంటే మనం భక్తిలో ఇంకా మనం భక్తి చెయ్యాలి. వాళ్ళంత దయ చూపిస్తున్నారు మన కోసం. కాబట్టి మనం రిటర్న్ ఏమిస్తున్నాము అని ఒక మనిషిలాగా ఆలోచిస్తామని వాళ్ళు అన్ని పాపాలు తీసుకోవడానికి రెడీగా ఉంటారు. కానీ మనం కానీ వాళ్ళ అక్కడ ఏం చేస్తున్నారు ఆ కమ్యూనిటీలో అంతా ఇంకా ఆయనున్నాడు కదా! తీసుకోవడానికి. ఆయన చాలా దయాళువు. ఆయన అన్నీ తీసుకుంటాడు పర్వాలేదు. మనకు నచ్చినట్టు మనం ఉండొచ్చు. అది కాదనమాట కాన్సెప్ట్. తర్వాత అక్కడ ఆవిడ ఏం చేస్తున్నారు ఆహ్ విగ్రహారాధనని వాటన్నిటిని దూషిస్తున్నారనమాట. ఎందుకు భగవంతుడు ఎలా ఉంటాడో మేము రోజు కమ్యూనికేట్ అవుతాం భగవంతుడితో. మరి మీరేమో కూర్చోబెట్టి భగవంతుడికి బొమ్మల్ని పెట్టుకొని మీరు పూజ చేసుకుంటూ ఉంటారు. అదేంటి అంటే భగవంతుడు ఎలా ఉంటాడో మీకు తెలీదా? మాకు తెలుసు భగవంతుడు ఎలా ఉంటాడో. మీ దేవుడి గురించి మీకు తెలీదు. ఇంకా ఏవేవో అన్నమాట. అలా అంటే ఈ ఎవరైతే ఈ నమ్మకం ఉండదో అలాంటి వాళ్ళేంటంటే చాలా తప్పులు కూడా చేసేస్తారు. అపరాధాలు చేస్తారు. తప్పు చేసినా పర్వాలేదు. కానీ అపరాధాలు చేస్తారు. భగవంతుడి పట్ల, ఆయన భక్తుల పట్ల. అలాంటి వాళ్ళేంటంటే ఇంకా వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అనేది ఉండదు. వాళ్ళు ఉన్న పొజిషన్ నుంచి కూడా పడిపోతారు. ఇంకా పడిపోవడం అంటే ఏంటి? నీచమైన జీవుల్లో వాళ్ళు కూడా పుడతారనమాట. జన్మ తీసుకుంటారు. అలా అవుతుందనమాట వాళ్ళ పరిస్థితి. తర్వాత ఇంకా ఈ పరమాత్మ మీద ఎవరండి ఫోకస్ చేసి చేస్తారు అనంటే జనరల్‌గా అష్టాంగ యోగులు వాళ్ళలో ఉండే పరమాత్మ మీద కాన్సంట్రేట్ చేసి వాళ్ళు ఆహ్, ఆహ్, పరమాత్మే అల్టిమేట్ అనుకుంటారనమాట. తర్వాత భగవంతుడి యొక్క భక్తులు వాళ్ళు కంప్లీట్‌గా వాళ్ళకన్నీ తెలుసనమాట. భగవంతుడు నుంచి వచ్చేది ఆ బ్రహ్మజ్యోతి. తర్వాత పరమాత్మ అంటే ఆయన ప్రతి జీవిలో కూడా క్షీరోదక సాయి విష్ణువులాగా క్షీరోదక సాయి విష్ణు ప్రతి జీవిలోకి కూడా పరమాత్మలాగా ఎంటర్ అవుతారు. అని అది కూడా క్లియర్ అనమాట. భగవంతుడు అంటే ఆయనకి చక్కటి రూపం ఉంది అని వాళ్ళకి కంప్లీట్‌గా అర్థమవుతుందనమాట. అంటే ఈ 3 కేటగరీస్‌లో కూడా ఎవరు బెస్ట్ అంటే ఎవరికి పూర్తిగా నాలెడ్జ్ ఉంది అంటే భగవంతుడి యొక్క భక్తులకి ఎవరైతే భగవంతుడు అంటే ఆ 6 అప్యులెన్సెస్ ఉన్నవాడు భగవంతుడు అనే విషయాన్ని తెలుసుకొని ఆయనకి సేవ చేయడానికి రెడీ అవుతారో వాళ్ళు నిజంగా భగవంతుడి గురించి తెలుసుకున్నట్టనమాట. మిగతా 2 కేటగరీస్ వాళ్ళ జ్ఞానము ఇన్‌కంప్లీట్. అది అసంపూర్ణం అనమాట. నెక్స్ట్ ఇంకా మనకి దీనికి ప్రభుపాదుల వారు ఇక్కడ భాష్యంలో మనకి నలుగురు కుమారులున్నారు గదా! సనక, సనాతన, సనందన, సనత్ కుమారులు. వీళ్ళ నలుగురు గురించి చెప్పారనమాట. వాళ్ళు ఫస్ట్‌లో వాళ్ళెలా అనుకుంటారంటే భగవంతుడు అంటే ఓన్లీ నిరాకార బ్రహ్మం. వాళ్ళు ఆ బ్రహ్మజ్యోతి అదే అంతవరకే అన్నమాట వాళ్ళకి తెలిసింది. తర్వాత వాళ్ళు వేరే వాళ్ళ నుంచి భక్తుల నుంచి వాళ్ళ నుంచి వింటారన్నమాట. భగవంతుడంటే ఓన్లీ జ్యోతి మాత్రమే కాదు. ఆయనకి మంచి రూపం ఉంది అని వింటూ ఉంటారనమాట. సరే ఒకసారి వాళ్ళు అలా వెళ్తూ వాళ్ళు వైకుంఠానికి వెళ్తారనమాట. భగవంతుడి గురించి వింటున్నాం కదా! ఒక్కసారి చూద్దామని. అక్కడికెళ్ళిన తర్వాత ఏమవుతుంది జయ, విజయులు వాళ్ళని లోపలికి రానివ్వరు. రానివ్వకపోతే అప్పుడేమవుతుందంటే వీళ్ళు అదేంటి మీరు ఇక్కడే ఉన్నారు. వైకుంఠంలో ఉన్నారు. స్వామి సన్నిధిలో ఉన్నారు. మీరు భగవంతుడికి భక్తులు. అలాంటి మీరు మాలాంటి వాళ్ళం వచ్చి భగవద్ దర్శనానికి వస్తే, మీరు మమ్మల్ని ఆపేస్తున్నారా? అని చెప్పేసి వాళ్ళకి కోపమొచ్చి, ఇంకా ఈ నలుగురు కుమారులేమో ఆ జయ విజయుల్ని ఆహ్, శపిస్తారనమాట. ఇంకా కాన్వర్జేషన్ ఇంకా సీరియస్ అవ్వకముందే ఇంటర్ఫియర్ అవ్వాలని చెప్పేసి, భగవంతుడు అక్కడికి వచ్చి, జయ విజయుల్ని ఆపి, ఇక్కడ తర్వాత నలుగురు కుమారులు కూడా ఆపుతారనమాట. ఎప్పుడైతే భగవంతుడిని అలా చూస్తారో, భగవంతుడి పాదాల మీద ఉన్న తులసి ఆకు ఉంటుంది కదా! దాని నుంచి వచ్చే స్మెల్‌కి వాళ్ళేమో
భగవంతుడు భగవంతుడంటే వాళ్ళకి ఆ రియలైజేషన్ వచ్చేస్తుందనమాట. ఎప్పుడైతే వాసన వాళ్ళ ముక్కు రంధ్రాల్లో నుంచి లోపలికెళ్తుందో, వెంటనే వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది. భగవంతుడు అంతవరకు వాళ్ళు బ్రహ్మజ్యోతియే అల్టిమేట్ అనుకుంటారు. అదే ఫైనల్ అంతకు మించింది ఇంక లేదు అనుకుంటారు. ఎప్పుడైతే సాక్షాత్తు భగవంతుడి స్వరూపాన్ని, ఆ సచ్చిదానంద విగ్రహాన్ని చూసి భగవంతుడి పాదపద్మాల మీద ఉన్న తులసి వా స్మెల్‌ని వాళ్ళు ఎప్పుడైతే ముక్కు రంధ్రాల్లో నుంచి వాళ్ళకి లోపలికెళ్తుందో, వాళ్ళకి ఆ రియలైజేషన్ వచ్చేస్తుందనమాట. ఈయనంటే ఓన్లీ బ్రహ్మజ్యోతి కాదు, ఈయనకి మంచి రూపం ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటారనమాట. అయితే ఇది ఇది ఎక్కడుంది అంటే థర్డ్ క్యాంటో 15థ్ చాప్టర్ 43rd శ్లోక అన్నమాట. తస్యారవింద నయనస్య పదారవింద కింజల్కమిశ్ర తులసీ మకరంద వాయుః. తులసి నుంచి మకరందం వస్తుంది గదా! గాలిలో అలాగా వెళ్ళి అది వాళ్ళ ముక్కు రంధ్రాల్లోకి వెళ్తుందంట. వెళ్తుంది. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుందనమాట. అంతర్గతస్వ వివరేణ చకార తేషాం సంక్షోభం అక్షరజుషాం అపి చిత్తతన్వోహ. వాళ్ళకింక కంప్లీట్‌గా నాలెడ్జ్ వస్తుందనమాట. భగవంతుడు అంటే అక్షరజుషాం. వాళ్ళకి బ్రహ్మజ్యోతియే కాకుండా కంప్లీట్‌గా నాలెడ్జ్ వస్తుందనమాట. భగవంతుడి రూపాన్ని వాళ్ళు స్వయంగా దర్శించడం జరుగుతుంది. అలా వాళ్ళకి జ్ఞానోదయం అవుతుందనమాట. నెక్స్ట్ ఇంకా మనం ఇంకెవరి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు అంటే సుఖదేవ్ గోస్వామి. సుఖదేవ్ గోస్వామి గురించి కూడా మనం విన్నాం కదండీ భాగవతంలో. సుఖదేవ్ గోస్వామి విషయంలో ఏమవుతుంది, ఆయన ముందంతా ఆయన కూడా ఫస్ట్ అసలు సుఖదేవ్ గోస్వామి ఎవరు అంటే రాధారాణి చిలుక అన్నమాట. సుఖ మహర్షి, సుకుడు. అయితే ఒకసారి ఈ ఈ రామచిలుక పని ఏంటి అంటే రాధాకృష్ణుల పాస్ టైమ్స్ వాళ్ళ లీలలు జరిగినప్పుడు మెసేజ్‌లు పాస్ చేయడం అన్నమాట. ఎప్పుడు రాధారాణితో కంటిన్యూయస్‌గా అసోసియేషన్‌లో, సాంగత్యంలో ఉండేది ఆ చిలుక. ఒకసారి ఏమవుతుందంటే ఇంక అక్కడికి రాధాకృష్ణుల లీలలన్నీ కంప్లీట్ అయిపోయి వాళ్ళు మళ్ళీ బ్యాక్‌కి అదే అవతారం చాలించేయాలనుకున్న టైంలో ఈ శుకుడు కూడా ఆ చిలుక కూడా అడుగుతుందనమాట రాధారాణిని. "అయ్యో! మీరు వెళ్ళిపోతున్నారా? ఇంక నాకిక్కడేం పనుంది. మీరు లేకపోతే నేనిక్కడ ఉండను. మీతో పాటే నేను వచ్చేస్తాను" అని చెప్తుందనమాట. అప్పుడు రాధారాణి చెప్తుంది, "లేదు, లేదు. నువ్వు చేయాల్సిన పనులన్నీ ఇక్కడ చాలా ఉన్నాయి. నువ్వు కొంతకాలం ఇక్కడే ఉండాల్సొస్తుంది" అని చెప్తే అప్పుడింకా రాధారాణి ఓకే. రాధారాణి ఈ శుకుడు ఓకే అంటాడనమాట. చిలుక ఓకే అంటుంది. నెక్స్ట్ అక్కడి నుంచి ఆహ్, ఆహ్, మరి ఎక్కడ ఉండాలి అనంటే, ఈ రాధారాణి చెప్తుందనమాట. ఎక్కడైతే భాగవతము కృష్ణుడి లీలలు అవన్నీ శ్రవణం ఎక్కడైతే ప్రవచనాలవి జరుగుతూ ఉంటాయో అక్కడ నువ్వుండాలి అని చెప్తుంది. అవన్నీ విను నువ్వు అని చెప్తుంది. అయితే ఇప్పుడు ఈ చిలుక ఏం చేస్తుందంటే నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకా వెళ్తూ ఉంటే ఈ ఈ కైలాసంలో పార్వతీ పరమేశ్వరులిద్దరూ భాగవతం గురించి చర్చించుకుంటున్నారనమాట. అంతవరకు ఇంకా భాగవతం బయట ఎవరికీ తెలియలేదు. ఫస్ట్ ఈయన ఈ ఇంకా బయటకి రాలేదనమాట భాగవతం. ఏం నా లైక్ శివుడి నుంచి పార్వతీదేవికి మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ అంతా, ఆ జ్ఞానం అంతా తీసుకుంటూ ఉంటుంది. అదే టైంలో అక్కడ ఈ చిలుక కూడా వచ్చి వింటుందనమాట. మొత్తం శ్రీమద్ భాగవతం అంతా వినేస్తుంది. తర్వాత మధ్యలో ఏమవుతుందంటే పార్వతీదేవి వింటున్నప్పుడు నిద్రపోతుంది. ఈ మరి ఈ రామచిలుక ఆల్రెడీ రాధాకృష్ణుల అసోసియేషన్‌లో ఉండి వచ్చింది కాబట్టి దానికి ఆ రామచిలుకకి ఆ టేస్ట్ అనేది ఉందన్నమాట. భగవంతుడి భక్తి పట్ల. ఎప్పుడైతే ఈ ఆహ్, శివుడు చెప్తున్నప్పుడు పార్వతీమాత పడుకుని పోతుందో, నిద్రపోతుందో, ఇంక శివుడు ఎక్కడైనా ఆపేస్తాడేమో చూసి అని చెప్పేసి అంతవరకు పార్వతీదేవి ఊకొడుతూ ఉంటుంది కదా! ఇంక అక్కడి నుంచి ఆమె నిద్రపోయిన తర్వాత ఈ చిలుక ఊకొట్టడం స్టార్ట్ చేస్తుందన్నమాట. మొత్తం అలా భాగవతం అంతా వినడే జరుగుతుంది. తర్వాత కొంచెం సేపు పోయిన తర్వాత పార్వతీమాత లేచి, "అయ్యో! నన్ను క్షమించండి. నేను మధ్యలో నిద్రపోయాను" అంటే, "అవునా! నువ్వు నిద్రపోయావా? మరి ఎవరు ఇంతవరకు ఊకొట్టారు" అనంటే అప్పుడు చిలుకని చూస్తాడు. శివుడనమాట. పరమేశ్వరుడు. చూసి ఇంకా అయ్యో! ఇది ఎలాగో బయట ఎవరికీ తెలియని జ్ఞానాన్ని తీసుకుంది. ఈ చిలుక పైగా ఎవరైతే భాగవతం వింటారో వాళ్ళకి ఇంకా మరణం అనేది ఉండదు అని తెలుసు అని తెలుసు కదా ఆయనకి. దాంతో ఇంకా ఈ చిలుకని చంపడానికని
ఆయన త్రిశూలం పట్టుకొని చిలుక వెనుక వెళ్తూ ఉంటే, చిలుక అక్కడి నుంచి ఎగురుకుంటూ వ్యాస మహర్షి ఆశ్రమానికి వెళ్తుందనమాట. అక్కడ వ్యాస మహర్షి తన భార్యకి ఈ భాగవతం గురించి చెప్తూ ఉంటారనమాట. ఆవిడేమో మధ్యలో ఆవలిస్తుంది. ఆవలిస్తూ ఉంటే వెనక నుంచి మరి పరమేశ్వరుడు తరుముకుంటూ వస్తున్నాడు గదా! అందుకని ఈ చిలుక ఏం చేస్తుందంటే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఆవిడ నోట్లో నుంచి గర్భంలోకి ప్రవేశిస్తుందనమాట. అక్కడి నుంచి అంతా మొత్తం భాగవత జ్ఞానమంతా సంపాదిస్తుంది. ఆ తర్వాత శివుడికి వ్యాస మహర్షి కూడా చెప్తారనమాట. "వదిలేయి ఏం కాదులే ఆల్రెడీ మొత్తం భాగవతం అంతా వింది కాబట్టి ఇంకిప్పుడు చేయడానికి ఏం లేదు" అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తారు. అలా ఎంటరయిన ఆ చిలుక ఈ సుఖమహర్షి. ఈ సుఖమహర్షి ఏంటంటే 16 ఇయర్స్ వరకు అతను మొత్తం భాగవతం అంతా విన్నారు కదా! అందుకే ఆయనకి కంప్లీట్‌గా నాలెడ్జ్ ఉంటుంది. మనం ఈ ఈ భౌతిక ప్రపంచంలోకొస్తే మాయని కంట్రోల్ చేయడం మాయ చాలా చాలా పవర్‌ఫుల్ అన్నమాట. మాయని కంట్రోల్ చేయడము, లేకపోతే మాయని అధిగమించడం చాలా కష్టం అనే విషయాన్ని సుఖదేవ్ గోస్వామికి అప్పుడే అర్థమైపోతుంది. అందుకే 16 ఇయర్స్ గడిచినా, 16 సంవత్సరాలు గడిచినా సరే సుఖమహర్షి గర్భంలో నుంచి బయటికి రారు. దాంతో ఇంకా ఈ ఈ ఈ ఎప్పుడు ఈ వ్యాస మహర్షి వేడుకుంటూ ఉంటారనమాట. "తొందరగా రా బయటికి, ఇంకా ఎప్పుడొస్తావు?" అలా అనేసి. కానీ ఈయన భయపడుతూ ఉంటాడు. తర్వాత స్వయంగా కృష్ణుడే వచ్చి అష్యూరెన్స్ ఇస్తారనమాట. "నీకేం కాదు. నువ్వు మాయకి నువ్వసలు లోబడి ఉండవు. మాయని నువ్వు చాలా ఈజీగా అధిగమించేస్తావు. రా బయటికి" అని భగవంతుడు పిలిస్తే అప్పుడు వస్తాడనమాట. ఈ సుఖ మహర్షి. బయటికి వచ్చిన తర్వాత డైరెక్ట్‌గా 16 సంవత్సరాల బాలుడు ఎలా ఉంటాడో అలా ఉంటారాయన. అక్కడి నుంచి డైరెక్ట్‌గా ఆహ్, జంగల్‌కి అంటే ఫారెస్ట్‌కెళ్ళిపోవడం జరుగుతుందనమాట. అడవికి వెళ్ళడం జరుగుతుంది. ఆయన ఇంక కూర్చొని మెడిటేషన్‌లో ఉంటారు. ఆయనేంటంటే భగవంతుడు అంటే ఒక జస్ట్ లైట్. ఆయన భగవంతుడు అంటే ఒక వ్యక్తి అనే విషయం ఆయనకి తెలీదు అంతవరకు. ఇంకా కంటిన్యూయస్‌గా మెడిటేషన్ చేస్తూ ఉంటారు. మెడిటేషన్ చేస్తూ ఉంటే ఇంకా వ్యాస మహర్షికి ఎంత పిలిచినా సరే ఆహ్, రా నువ్వొచ్చేయి మళ్ళీ ఇంటికొచ్చేయి అని అన్నా సరే అసలు ఆ కాన్షియస్‌నెస్‌లో బాడీలీ కాన్షియస్‌నెస్‌లో ఉండరనమాట సుఖ మహర్షి. కంప్లీట్‌గా భగవంతుడి మీద బ్రహ్మజ్యోతి మీద ధ్యానం చేసుకుంటూ అడవులకు వెళ్ళడం జరుగుతుంది కదా! ఇంకా ఇక్కడ వ్యాస మహర్షికి ఏం చేయాలో అర్థం కాక మొత్తానికి ఆలోచించి ఇద్దరు శిష్యుల్ని పంపిస్తారనమాట. ఆ అడవిలో ఉన్నారు గదా! మీరేదో పని చేసుకుంటున్నట్టు అక్కడ చేస్తూ ఈ 2 శ్లోకాల్ని చెప్పండి. ఒకటేమో భగవంతుడి డిస్క్రిప్షన్ అన్నమాట. భగవంతుడు ఎలా ఉన్నాడు అని. రెండోదేమో ఆయన దయ గురించి. శ్రీమద్ భాగవతం నుంచి 2 శ్లోకాలు చెప్పండి చూద్దాము అని చెప్తారు. అని ఆ ఇద్దరు శిష్యుల్ని పంపిస్తే ఎక్కడైతే సుఖమహర్షి కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటారో, ధ్యానం చేస్తూ ఉంటారో బ్రహ్మజ్యోతి మీద అలాంటి ప్లేస్‌కి వెళ్ళి ఈ శిష్యులిద్దరూ స్టార్ట్ చేస్తారనమాట. ఫస్ట్ శ్లోక ఏంటి అంటే, ఫస్ట్ శ్లోక 10వ స్కందం నుంచి 21వ అధ్యాయము 5వ శ్లోకం అనమాట. 10.21.5 బర్హాపీడం నటవరవపుః కర్ణయో కర్ణికారాం బిభ్రద్వాసः కనకకపీశం వైజయంतीं च మాలాం రంధ్రాన్ వేణోరధరసుధయా పూరయన్ గోపవృందైర్వృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీతకీర్తిః. దీనిలో ఏం చెప్తున్నారండి? భగవంతుడు ఎంత అందంగా ఉన్నాడో ఆయన అందాన్ని డిస్క్రైబ్ చేస్తున్నారనమాట. వివరిస్తున్నారు. ఎలాగా? బరహాపీఠం అంటే బరహా అంటే పీకాక్ ఫెదర్ అనమాట. ఆయన నెమలి వెంట్రుక పెట్టుకుంటారు గదా! అది తలపైన అలంకరించబడి ఉంది అని చెప్తున్నారు. తర్వాత నటవర అని భగవంతుడి గురించి చెప్పారు. నటవర అంటే అందరికంటే బెస్ట్ డాన్సర్ అనమాట ఆయన. డాన్సర్‌లందరిలో కూడా కృష్ణుడే బెస్ట్ డాన్సర్. దానికి మనకి ఆ ఎగ్జాంపుల్ కూడా చూసాం కదండీ! కాళియ మీద డాన్స్ చేసేటప్పుడు మామూలుగా ఆ స్నేక్ బాడీ ఎలా ఉంటుంది? జారిపోతున్నట్టు ఉంటుందనమాట. కృష్ణుడు ఎక్కడ జారిపోకుండా చాలా బ్యాలెన్స్‌డ్‌గా డాన్స్ చేస్తాడు. సో, అలా ఆయన నటవర అనమాట. నెక్స్ట్ ఇంకా ఆయన బాడీ వపు ఎలా ఉంది? వపు అంటే ఆయన బాడీ దివ్యమైన శరీరం కలిగి ఉందనమాట ఆయనకి. తర్వాత కర్ణయోః కర్ణికారాం. కర్ణయోః అంటే ఇయర్స్. ఈ చెవులున్నాయి కదా! ఆ చెవులకి ఏం పెట్టుకున్నారండి ఆహ్, ఆహ్, కర్ణికారాం అని ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. లోటస్ లాంటి బ్లూ కలర్‌లో ఉన్న కలువ పువ్వు లాంటివి చెవులకు పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇంకా బిభ్రద్వాస కనక కపీశం.
ఆయన యెల్లోయిష్ గోల్డెన్ యెల్లోయిష్ కలర్‌లో కనక కపీశం అంటే గోల్డెన్ ఆహ్, బంగారు రంగు ప్లస్ మనకి యెల్లో కలర్ 2 మిక్స్ అయితే ఎలా ఉంటుంది? అలాంటి కలర్‌లో ఆయన వాసహ అంటే డ్రెస్ అన్నమాట. ఆయన అలాంటి బట్టలు వేసుకున్నారు. పట్టు పీతాంబరాలంటారు గదా! అవన్నమాట. నెక్స్ట్ వైజయంతించ మాల. ఆయన మాల ఏ మాల ధరించారు? వైజయంతి మాల మెడలో ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా రంధ్రాన్ వేణుర్ అధర సుధయ అధర సుధయ ఆయన వేణువు ఊదుతూ ఉంటే ఆ నెక్టర్ అమృతం ఉంటుంది గదా! అదంతా అందులో నిండిపోతే ఎలా ఉంటుంది? అంటే ఆ సౌండ్ ఆయన వేణువు ఊదుతూ ఉంటే ఆ సౌండ్ అంత అద్భుతంగా ఉందన్నమాట. చాలా స్వీట్‌గా ఉంది. అమృతం ఎంత స్వీట్‌గా ఉంటుందో అంత స్వీట్‌గా ఉందంట ఆయన వేణువు ఊదుతూ ఉంటే. తర్వాత ఆ ఆహ్, అధర సుధరాన్ అధర సుధయ పూరయన్ వృందారణ్యం స్వపద రమణం ప్రావిశద్ గీతకీర్తిః. ఆ బృందావనంలో ఉండే ఆహ్, వ్రజబాలురు అందరూ ఉంటారు గదా! వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు గోప బృందైర గోపాలురందరూ ఉంటారు గదా! వాళ్ళు కంటిన్యూయస్‌గా ఆయన్ని గ్లోరిఫై చేస్తున్నారనమాట కృష్ణని. ఇది చదువుతారనమాట ఆయన ఆహ్, ఆహ్, ఈ తర్వాత కృష్ణుడు నడుస్తూ ఉంటే, కృష్ణుడికి ఆ పాదాల అడుగు భాగంలో చాలా ముద్రలుంటాయి కదా! అవి కనిపిస్తున్నాయన్నమాట. ఆ వ్రజభూమి మీద. ఇవన్నీ డిస్క్రైబ్ చేసేసరికి ఇంకా అంతవరకు బ్రహ్మజ్యోతి మీద వాళ్ళు ఆయన మెడిటేట్ చేస్తూ ఉంటారు కదా! దాని నుంచి బయటికి వస్తారనమాట. ఓహ్! కృష్ణుడు ఇంత అందంగా ఉంటాడా అని. నెక్స్ట్ వాళ్ళు ఇంకొక శ్లోక చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట. అదేంటంటే అహోబకీయం స్తనకాలకూటం జిఘాంసయాపాయయద్ అపి అసాధ్వి లేభే గతిం ధాత్రి ఉచితాం తతోన్యం కం వా దయాళుం శరణం వ్రజేమ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన దయ ఎంత దయాళువో ఆ విషయం గురించి చెప్తున్నారనమాట. అహోబకీయం స్తనకాలకూటం. ఆయన ఎవరి విషయంలో ఆయన ఫస్ట్ లాస్ట్ లైన్ గురించి ముందు మాట్లాడుకొని, తర్వాత ఫస్ట్ లైన్‌కెళ్దాం. కంవా దయాళుం శరణం వ్రజేమ. ఆయన ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అంతకంటే ఇంకెవరుంటారు? కంవా అంటే అంటే ఇంకెవరుంటారు అంతకంటే దయాళువు. అంత దయాళువుకి శరణం అంటే అలాంటి దయాళువు దగ్గర నేను శరణు పొందుతున్నాను అని చెప్తున్నారనమాట. ఏంటి ఆయన చూపించిన దయ అంటే అహోబకీయమ్మ. బకి అంటే బకాసురుడి సిస్టర్ అన్నమాట. సోదరి. ఎవరు? పూతన. ఆ పూతన ఏం చేసింది? స్తనకాల కూటం. స్తనాలకి కాలకూట విషం రాసుకొని వచ్చిందన్నమాట. దేనికి అంటే కృష్ణుడిని చంపేయడానికి. ఔట్ ఆఫ్ జిఘాం అంటే జిగాంస అంటే అసూయతో భగవంతుడిని చంపడానికి ఆహ్, స్తనపాలని ఇచ్చి చంపడానికని చెప్పేసి ఆవిడొచ్చింది. అలాంటి ఆవిడకి భగవంతుడు ఏం చేశారంటే, లేభే గతిం ధాత్రి ఉచితాం తతోన్యం. ఇక్కడేం చెప్తున్నారు? ధాత్రి పొజిషన్ ఇచ్చారు. ధాత్రి అంటే తల్లితో సమానం అన్నట. ఆ పొజిషన్ ఇచ్చారు. జనరల్‌గా మనల్ని ఎవరైనా కొడితేనే మనం ఊరుకోం. తిరిగి వాళ్ళది ఒక కొట్టడం కూడా కాదు. ఒక మాట అంటేనే తిరిగి మళ్ళీ వాళ్ళ మాట వాళ్ళకిచ్చేంత వరకు మనకి ఎన్ని రోజులైనా సరే మనం కడుపులో పెట్టేసుకుంటాం దాన్ని. ఎప్పుడైతే మనం తిరిగి అనేస్తామో అప్పుడు మనకి మన కోపం చల్లారుతుందనమాట. కొన్నిసార్లు అలా కూడా చల్లారదు. అలాంటిది ఇక్కడ కృష్ణుడిని చంపడానికే వచ్చింది. ఈ పూతన. అయినా సరే భగవంతుడేంటి చాలా చాలా దయ కలిగిన వాడనమాట. అట్‌లీస్ట్ నా సేవ చేసింది కదా! అన్న ఉద్దేశంతో ఆవిడకి ధాత్రి పొజిషన్‌ని, తల్లి పొజిషన్‌ని ఇచ్చి భగవంతుడు ఆవిడని ఉద్ధరించారనమాట. అది చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ 2 శ్లోకాలు సుఖమహర్షి వింటారో ఇంకా ఆయనకి ఇంకా ఏముంది ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి అని అడుగుతారనమాట. వ్యాస మహర్షి శిష్యుల దగ్గరికెళ్ళి. అప్పుడు వాళ్ళేమంటారు, "మాకింతే తెలుసు. మా గురువుగారి నుంచి మేము నేర్చుకున్నాం. మీరింకా నేర్చుకోవాలి అని అనుకుంటే మాతో పాటు రండి. మా గురువుగారి దగ్గరికి తీసుకొనెళ్తాం" అని అంటారు. అలా వ్యాస మహర్షి దగ్గరికి సుఖమహర్షిని తీసుకొనొస్తే వ్యాస మహర్షి ఇంక అంతవరకు సుఖమహర్షి ఏంటంటే ఓన్లీ బ్రహ్మజ్యోతియే ఫైనల్. అదే అల్టిమేట్ అని అనుకుంటారు. ఎప్పుడైతే ఈ శ్లోకాలు వింటారో తర్వాత ఇంకా వ్యాస మహర్షి నుంచి ఆ భాగవతం జ్ఞానమంతా వింటారో భగవంతుడి లీలలు, భగవంతుడి రూపము, తర్వాత భగవంతుడు చేసిన అద్భుతాలు, తర్వాత ఈ క్రియేషన్ గురించి భాగవతం
మొత్తం అంతా వినేసరికి ఆయనకి కంప్లీట్‌గా అర్థమైపోతుందనమాట. ఈ బ్రహ్మజ్యోతి అనేది ఒక చిన్న పార్ట్ మాత్రమే. అది అల్టిమేట్ కాదు. అది ఫైనల్ కాదు. భగవంతుడంటే ఆయన పూర్ణ పురుషోత్తముడు. ఆయనకి ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి. ఆయనకి ఆయన గరుడుడు కూడా ఎన్నో వేల సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి గరుడు గరుడ ఆయన్ని అంటే భగవంతుడిని గ్లోరిఫై చేస్తున్నా, కీర్తిస్తున్నా సరే, ఇంకా గ్లోరిఫికేషన్ కంప్లీట్ అవ్వనంత అద్భుతాలు ఆయనకున్నాయి అని తెలిసినప్పుడు ఇంకా ఆయన ముందు పెట్టుకున్న బ్రహ్మజ్యోతి ఇవన్నిటిని వదిలేసి భగవంతుడి గురించి కంప్లీట్‌గా అర్థం చేసుకుంటారు. అది. నెక్స్ట్ ఇంకా మనకి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. ఇంకా మనకి ఒకసారి ఇంకొక టైంలో ఈ రుద్రగీతలో అక్కడ మనకి హ్మ్. రుద్రగీతలో మనకి ఎవరు శివుడు ప్రచేతులకి చెప్తూ ఉంటారు కదా! అక్కడ కూడా భగవంతుడి గురించి డిస్క్రిప్షన్ ఒస్తుందన్నమాట. అక్కడ ఎలా చెప్తారంటే, అక్కడ కూడా భగవంతుడి గురించి ఆహ్, శివుడు చాలా నీట్‌గా చాలా బాగా డిస్క్రైబ్ చేస్తారనమాట. దానికి శ్లోక ఒక్క నిమిషం. ఇది 4వ స్కందము 24వ అధ్యాయము 45, 46 శ్లోకాలనమాట. స్నిగ్ధా ప్రావృద్ఘనశ్యామం సౌందర్య సంగ్రహం చార్వాయత చతుర్బాహు సుజాత రుచిరాననం పలాశాక్షం సుందర భృగు సునాసికం సుద్విజం సుఖపోలస్యాం సమకర్ణ సమకర్ణ విభూషణం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడి గురించి ఇక్కడ కూడా చాలా ఆయన ఘనశ్యాముడు. ఆయన కలర్ ఎలా ఉందండి, బాగా మేఘాలతో ఉన్న ఆకాశం ఎలా ఉంటుందో ఆ కలర్‌లో భగవంతుడు ఉన్నాడనమాట. ఆయన బాడీ అంతా మెరుస్తుందనమాట ఆ కలర్‌లో ఉన్న తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు, ఆయన చాలా, చాలా అందంగా ఉన్నారనమాట. సర్వ సౌందర్య సంగ్రహం. మొత్తం క్లౌడ్స్ నుంచి ఆయన మొత్తం అందాన్ని ఆయన సంగ్రహించారు. తీసేసుకున్నారనమాట ఆ అందాన్ని మొత్తాన్ని. తర్వాత ఇంకా చారు, చారు ఆయత చతుర్బాహు. తర్వాత ఆయన బాడీలీ ఫీచర్స్ చాలా అంటే ఆయన శరీరం అనేది చాలా అందంగా ఉందని చెప్తున్నారు. తర్వాత చతుర్బాహు ఆయనకి 4 చేతులున్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా సుజాత. సుజాత అంటే అల్టిమేట్‌లీ బ్యూటిఫుల్ అంట. అంటే చాలా చాలా అందంగా ఉన్నారనమాట. తర్వాత ఆయన రుచిర ఆననం. ఆననం అంటే ముఖం అన్నమాట. ఆయన ఫేస్ ఎలా ఉంది? చాలా ప్లీజింగ్‌గా ఉందంట. చాలా బావుందనమాట. చూసే కొద్దీ ఇంకా చూడాలనిపించేటట్టు ఉంది. తర్వాత ఆహ్, ఆయన కళ్ళెలా ఉన్నాయి? పద్మకోశ పలా సాక్ష్యం. అంటే ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి? అక్షం అంటే ఏంటండి? కళ్ళు. ఆయన కళ్ళు ఎలా ఉన్నాయంటే లోటస్ ఫ్లవర్ పెటల్స్ ఆ రేకులుంటాయి కదా! కలువ పువ్వు రేకులు ఎలాగైతే ఉంటాయో ఆయన కళ్ళు అంత అందంగా ఉన్నాయంట. తర్వాత సుందర భృగు సునాసికం. ఆయన ముక్కు ఎలా ఉంది? అది కూడా ఆయన ముక్కు చాలా ఈరోజే విన్నాను. ఒక డివోటీ చెప్తున్నారనమాట. వాళ్ళు కేరళ యాత్రకు వెళ్లారు. అక్కడ అనంత పద్మనాభ స్వామి ముక్కు చాలా, చాలా షార్ప్‌గా ఉంది. చాలా, చాలా బావుంది అని చెప్తున్నారండి. ఇక్కడ భగవంతుడి గురించి కూడా అదే డిస్క్రిప్షన్ ఇచ్చారనమాట. సుందర భృగు అంటే ఇవి ఐబ్రోస్ అన్నమాట. ఐబ్రోస్ తర్వాత చాలా ఐబ్రోస్ చాలా అందంగా ఉన్నాయి. ముక్కు కూడా చాలా షార్ప్‌గా ఉందన్నమాట. చాలా అందంగా ఉంది. నెక్స్ట్ ఇంకా సుద్విజం సుఖాపోలస్యం. ఇక్కడ సుద్విజయం అంటే ఆయన పళ్ళు అన్నమాట. ఆయన పళ్ళు కూడా చాలా అందంగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఆయన కపోలా అంటే సుకపోలా అంటే ఈ కపోలా అంటే ఫోర్‌హెడ్ అన్నమాట. నుదురు. నుదురు భాగం కూడా చాలా అందంగా ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ సమకర్ణ విభూషణం. ఆయన మొత్తం సమకర్ణ అంటే ఈ 2 చెవులు కూడా చాలా అందంగా ఉన్నాయి అని చెప్తున్నారు. విభూషణం ఇవన్నిటితో ఆయన ఫేస్ అంతా చాలా
డెకరేటెడ్‌గా ఉందనమాట. చాలా అందంగా ఉంది ఆయన మొఖం అని ఆహ్, ఇక్కడ రుద్రగీతలో శివుడు చెప్తారనమాట. ఆ! ఇది. నెక్స్ట్ ఇంకా అంటే వీటన్నీ ఎందుకు మనం ఇప్పుడు చర్చించుకుంటున్నామంటే, భగవంతుడు ఎవరైతే బ్రహ్మజ్యోతియే అల్టిమేట్ అని అనుకునే వాళ్ళకి, ఈ 14.27వ శ్లోకంలో భగవంతుడేమో అది అల్టిమేట్ కాదు. దానికి సోర్స్ నేను. అంటే ఇప్పుడు ఒకటి కాదు అనంటే దానికి అది వేరే దాని నుంచి వచ్చింది అంటే ఇది ఫైనల్ కాదని కదా! అది వేరేది ఫైనల్ అవుతుంది. అలాగే ఏంటంటే ఇక్కడ భగవంతుడి ఫీచర్స్ అనేవి భగవంతుడు అనేవాళ్ళు ఫైనల్ అన్నమాట. ఆయన అల్టిమేట్ గోల్. అంతేగాని బ్రహ్మజ్యోతి అనేది అల్టిమేట్ గోల్ కాదు అని తెలిసింది. అయితే ఇంకా, ఇంకా ఆయన డిస్క్రిప్షన్ అదంతా ఎందుకు మనకి భాగవతంలో, భగవద్గీతలో ఇవంతా ఎందుకు చెప్తున్నారంటే ఎవరైతే ఆహ్, కృష్ణకి ఒక రూపం లేదు. ఆయన శూన్యంలో నుంచి వస్తాడు. ఆయన బాడీ మొత్తం శూన్యంలో నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ శూన్యంలో నుంచి శూన్యంలోకి కలిసిపోతుందని చెప్తారు కదా! అది రాంగ్. ఎందుకంటే శూన్యం అనేది అక్కడ సోర్స్ కాదు. భగవంతుడు సోర్స్. ఆయన రూపం నుంచి ఇవన్నీ వస్తాయి. ఆ బ్రహ్మజ్యోతి అనేది వస్తుంది. అంతేకాని బ్రహ్మజ్యోతి నుంచి కృష్ణుడు రావడం అనేది జరగదు. వీటన్నిటికి ప్రూఫ్‌లనమాట. మనకి రకరకాల ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఒకవేళ కృష్ణుడికి రూపమే లేకపోతే ఇవన్నీ ఎందుకు చెప్తారు? అది మనం ఎప్పుడైనా ఎవరైనా మనతో వాదించినప్పుడు మనం ఇవన్నీ రిఫరెన్సెస్ ఇవ్వాలన్నమాట వాళ్ళకి. దానికోసం ప్రభుపాదుల వారు కూడా మొత్తం రిఫరెన్సెస్ అన్నీ ఇస్తూ మనకి ఈ భగవద్గీతలో ఆ భాష్యం అవన్నీ రాశారన్నమాట. కరెక్ట్‌గా మనల్ని మనం ఆహ్, వేరే వాళ్ళు తప్పు చేసినప్పుడు మనం తప్పు అని చెప్పడానికి మనకు కరెక్ట్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి. నెక్స్ట్ ఇంకా ఇక్కడితో అయిపోయిందా అంటే ఇంకా చైతన్య మహాప్రభు టైంలో కూడా ప్రకాశానంద సరస్వతి ఆయన కూడా ఇనీషియల్‌గా ఇనీషియల్‌గా ఆయన కూడా నిరాకారవాది. తర్వాత ఎప్పుడైతే ఈ చైతన్య మహాప్రభు అసోసియేషన్ తీసుకుంటారో ఆయనలో కూడా మార్పొస్తుంది. అలాగే సార్వభౌమ భట్టాచార్య కూడా. ఆయన కూడా ఇనీషియల్‌గా ఆహ్, మ భగవంతుడు మీద నమ్మకం అవన్నీ లేవు. అంటే ఆయన బ్రహ్మవాది, నిరాకారవాది భగవంతుడంటే శూన్యము ఇవన్నీ అనుకుంటారు. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు నుంచి డీటెయిల్డ్‌గా మొత్తం ఫస్ట్ ఈయన చెప్తాడు వేదాంత ఫిలాసఫీ. తర్వాత చైతన్య మహాప్రభువు ఆయన ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేశారో, ఆయన చెప్పిన దానిలో ఏ ఏ కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయో, అవన్నీ డీటెయిల్డ్‌గా బాగా నీట్‌గా ఎప్పుడైతే చైతన్య మహాప్రభు నుంచి ఆ ఎక్స్‌ప్లనేషన్ అంతా వింటారో, అప్పుడు ఈవెన్ ఈ సార్వభౌమ భట్టాచార్య కూడా ఆహ్, తన కాన్సెప్ట్ అంతా రాంగ్ అని ఇంకా చైతన్య మహాప్రభు ఫాలోవర్ అవుతారనమాట. అది ఈరోజు ఈ శ్లోకం అంటే. 14.27 హరే కృష్ణ మాతాజీ. ఆ సనకసనందనాథులది మీరు చెప్పారు కదా! అది ఎన్నో మూడో స్కందాలు ఎన్నోది మాతాజీ? అది మూడవ స్కందము ఒక్క నిమిషం మాతాజీ. 15వ అధ్యాయం 43వ శ్లోకం మాతాజీ. 43 మాతాజీ ఇంకోటి మీరు ఆయన వర్ణన చెప్పారు కదా! 10వ స్కందం 21 అధ్యాయంలో 5వ శ్లోకం చెప్పారు. బర్హాపీఠం. బర్హాపీఠం. ఇంకో శ్లోకం కూడా చెప్పారు కదా! ఆ 2 అది మళ్ళీ మూడవ స్కందము 2వ అధ్యాయము 23వ శ్లోకం మాతాజీ. థాంక్ యూ మాతాజీ. చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎంత బాగుంది మాతాజీ. ఎంత బాగా చెప్పారు మాతాజీ. చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సరే. నిరాకారవాదులకు మనం సమాధానం ఇవ్వడానికి మంచిగా ఇచ్చారు. చాలా మంచి మంచి శ్లోకాలు తీసుకుని మాకు చెప్పారు మాతాజీ. మీరన్నట్టుగా అట్లీస్ట్ కనీసం బ్రహ్మ వదిలిన కొంచెం బెటర్. కొంచెం అదొక జ్యోతి అని అంటారు. నిరాకార వదిలితే అసలు భగవంతుడు అనే వారు లేరు. అసలు ఆకారం లేదంటారు. వాళ్ళు పురోగమించాలంటే కొద్దిగా మీరు అన్నట్టుగానే కొంచెం కష్టమే మాతాజీ. కాకపోతే ఇప్పుడు వీళ్ళు సనందన వీళ్ళంతా కూడా కొంచెం ఇది కాబట్టి ఎప్పుడైతే జైవజల దగ్గరికి వెళ్తే అప్పుడు తెలుసుకుంటారు ఆ స్మెల్ వల్ల భగవంతుని చూసి. చాలా అద్భుతంగా మాతాజీ హరే కృష్ణ. బ్రహ్మవాదులు అంటే నిరాకారవాదులు అంటే ఒకసారి చెప్పరా మాతాజీ? బ్రహ్మవాదులు అంటే వాళ్ళకి బ్రహ్మజ్యోతి మీద నమ్మకం ఉంటుంది మాతాజీ. జ్యోతి మీద నమ్మకం ఉంటుంది. అంటే సేవ చేయడానికి ఇష్టపడరు అంతే వాళ్ళు. కానీ భగవంతుడి పట్ల వాళ్ళు ఎలాంటి అపరాధం చేయరు. నిరాకారవాదులు ఏంటి అంటే ఒక శూన్యం అంతే. భగవంతుడే రూపం లేదంటారా మాతాజీ? రూపం లేదు. తర్వాత శూన్యం అంటారు. శూన్యం ఎలా అవుతుందండి? అసలు శూన్యం నుంచి అదంతా ఇంకా భగవంతుడు అనే కాన్సెప్ట్‌ని నమ్మరనమాట వాళ్ళు.
ఓకే. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం కదా! నేను మా ఫ్రెండ్ వాళ్ళ అత్త వాళ్ళ ఎగ్జాంపుల్ ఆ! చెప్పాను. ఆ! అలా ఉంటారు చెప్పారు. మాతాజీ. వాళ్ళు కంటిన్యూయస్‌గా ఏదో ఒకటి వేరే వాళ్ళని దూషించడము, అంటే వేరే దేవుళ్ళని దూషించడం, ఎస్పెషల్లీ ఓకే. కృష్ణుడి పట్ల అపరాధాలు చేయడం. ఇప్పుడు మనం భగవంతుడినే నమ్మకపోతే ఆయన భక్తుల్ని ఎలా నమ్ముతాం మాతాజీ? ఇంకా అంతే అంతే. కదా! అపరాధాల మీద అపరాధాలు జరిగిపోతూ ఉంటాయన్నమాట. అలాంటి అవును. వాళ్ళకేంటంటే నీచ లోకాలకు వెళ్ళిపోతారు వాళ్ళు. హ్మ్. అయితే ఓకే మాతాజీ మాతాజీ. 4 కుమార్స్ బ్రహ్మవాదులా మాతాజీ? వాళ్ళు వెంటనే చేంజ్ అంతే అయ్యారు కదా? మాతాజీ. బ్రహ్మవాదులు. అవును మాతాజీ. ఓకే. ఓకే మాతాజీ. అంటే ఇప్పుడు చాలా బాగుంది బ్రహ్మవాదులు మాతాజీ. నిరాకారవాదులు అని అనకూడదా మాతాజీ కాదు. మామూలుగా? నిరాకారవాదులైనా వాళ్ళు నిరాకారాన్ని మాయావాదులు వాళ్ళు కాదు మాతాజీ. మాతాజీ వాళ్ళు మాయావాదులు కాదు. ఆ, నిరాకారుడనే చెప్తారు. కాకపోతే వాళ్ళు అంతే. మాయావాదులు కాదు. మాయావాదులు కాదు, మాయావాదులు చాలా నిరాకారాన్ని డేంజర్ వాళ్ళు అన్నమాట. ధ్యానిస్తారు బ్రహ్మవాదులు కూడా, అంతే కదా మాతాజీ? అవును. అవును మాతాజీ. అంటే వాళ్ళు ఇలా కూర్చో భగవంతుని పూజ చేయరు, కానీ భగవంతుడి నమ్మకం ఉంటది. నమ్మకం ఉంటుంది. ఏదో ఒక రోజు వాళ్ళు కంపల్సరీ భగవంతుడి వరకు వస్తారనమాట. ఈ ఆ, మాయావాదులేంటంటే వాళ్ళు పట్టుకున్నదే ఇంకా కరెక్ట్ అనేసి ఇంక వాళ్ళు ఇంకా అపరాధాలు చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఆళ్ళకి. అదే మాతాజీ. భగవంతుడినే నమ్మరు బ్రహ్మవాదులు కాబట్టి. హ్మ్. హ్మ్. అది బ్రహ్మవాదులు చాలా బెటర్. కొంచెం కనీసం అవును. అట్‌లీస్ట్ జ్యోతి అనేది ఉంది. అనేది నమ్ముతున్నారు. వీళ్ళు అది కూడా రైట్. నమ్మరు కాబట్టి వీళ్ళు కొంచెం పురోగమించడానికి కొంచెం కష్టమే. దూషణ రైట్. చేయడానికి కూడా అవకాశం. రైట్. రైట్ మాతాజీ. అంటే ఇప్పుడు బాగుంది మాతాజీ. మాతాజీ నిరాకారవాదులు బ్రహ్మవాదులు అన్న ఒకటే అనుకోవాలా మాతాజీ? అంటే కాదు మాయావాదులది కదా! వేరు, మాయావాదులది వేరు. అనుకోవచ్చు మాతాజీ. అంతే. బ్రహ్మవాదులు, కన్ఫ్యూజ్ నిరాకారవాదులు అవుతుంటా మాతాజీ అందుకని. మాతాజీ ఒక్క నిమిషం. కానీ మాతాజీ బ్రహ్మవాదులు మాతాజీ చెప్పండి మాతాజీ. బ్రహ్మవాదులు, నిరాకారవాదులు వేరే అన్నారు కదా మాతాజీ. బ్రహ్మవాదులు అంటే కొంచెం జ్యోతిని అట్లా ఉందని. నిరాకారవాదులు అసలు భగవంతుడి ఆకారం లేదనే వాళ్ళు అన్నారు కదా! కానీ ఒక టైప్ ఆఫ్ మాతాజీ అంటే ఆహ్, వీళ్ళు కూడా ఆకారం లేదని నిరాకారం అంటే ఆకారం లేదని అనుకోవడం కదా! బ్రహ్మజ్యోతి వాళ్ళు కూడా ఏంటంటే ఆకారం లేదనే అనుకుంటారు. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఈజీ ప్రాసెస్‌ని ఎంచుకుంటారు మాతాజీ. భగవంతుడు అంటే బ్రహ్మజ్యోతియే అనుకుంటే హ్మ్. వాళ్ళకింక సేవ ఇవన్నీ ఉండవు కదా! ఈజీ ప్రాసెస్ హ్మ్. కదా మాతాజీ. అలా అంతే. కానీ హ్మ్. ఎప్పుడైతే వాళ్ళకిప్పుడు చూడండి సుఖ మహర్షికి ఎప్పుడైతే ఇది కాదు ఇంకా ఉంది అని ఎప్పుడైతే వాళ్ళకి తెలుస్తుందో వాళ్ళు ఒప్పేసుకుంటారనమాట. అది ప్రాబ్లమ్ లేదు. మారడానికి ఛాన్సులు ఉన్నాయి అక్కడ. ఆ! ఈ బ్రహ్మవాదులు అనుకోండి, మాయావాదులేంటంటే నిరాకారం మారడానికి ఛాన్స్ ఉంది. హ్మ్. కానీ నిరాకారవాదు వీళ్ళు మాయావాదులు మాత్రం వాదిస్తుంటారు. అంటే అవును. భగవంతుడే కాదు, లేదు అనేసి అని. అది అంతే కదా అంతేనంటారు అవును. మాతాజీ? అవునవును మాతాజీ. కరెక్ట్. మాతాజీ సుకుడు వాళ్ళిద్దరి ద్వారా వింటారన్నారు కదా శ్లోకాలు. అది మాత్రం కొత్తగా తెలుసుకున్న మాతాజీ. అదివరకు తెలిసిందేంటంటే తల్లి గర్భంలో ఉన్న అదే చిలుకగా ఉండి శివుడి దగ్గర వింటారని తెలుసు గానీ, మళ్ళీ వాళ్ళ యొక్క శిష్యుల ద్వారా కూడా వింటారన్న విషయం ఈ రోజు కొత్తగా విన్నాం మాతాజీ. చాలా ఇది బాగుంది. భాగవతంలో వచ్చింది మాతాజీ. భాగవతం స్టార్టింగ్‌లో వచ్చింది అది, వస్తుంది. స్టార్టింగ్ లోనే ఉంది. స్టార్టింగ్ లో వచ్చింది ఉంది మాతాజీ అది మాతాజీ. భాగవతంలో. ఓకే. కొన్ని సంవత్సరాలు ఉంటారు తల్లి గర్భంలో కదా మాతాజీ. 16 ఇయర్స్ 16 సంవత్సరాలు. 16 ఏళ్ళు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. దండవత్ హరే ప్రణామం కృష్ణ మాతాజీ. ప్రభుజీ దండవత్ దండవత్. ప్రణామం. హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ ప్రణామం. మాతాజీ దండవత్ హరే ప్రణామం. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామాలు. హరే హరే కృష్ణ కృష్ణ శ్రీ మాతాజీ. కృష్ణ మాతాజీ దండవత్ దండవత్ ప్రణామం. మాతాజీ. హరే కృష్ణ చాలా హరే వివరంగా కృష్ణ అద్భుతంగా మాతాజీ. చెప్పారు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు. సుఖదేవ్ హరే కోసం కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ హరే ప్రణామం. కృష్ణ మాతాజీ హరే దండవత్ కృష్ణ ప్రణామం మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్ అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు మాతాజీ క్లాస్‌కి జాయిన్ అయ్యారు.